మరొక నోటిఫికేషన్‌తో మీ ముందుకు రావడం జరిగింది. సో, ఇదొచ్చేసి మనకి టీజీ సెట్. సో, ఎవరైతే ఫోర్త్ క్లాస్ అయిపోయి ఫిఫ్త్ క్లాస్ ఎంట్రన్స్ చేస్తారో, ఆ పిల్లల కోసం ఇది మొత్తం ఫిఫ్త్ క్లాస్ నుంచి నైన్త్ క్లాస్ వరకు మనకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది. సో, ఇదొచ్చేసి మనకి ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఇతర వెనుకబడిన మైనారిటీ క్యాండిడేట్స్‌కి ఉండడం జరుగుతుంది. సో, దీంట్లో పిల్లలకి ఉచిత విద్య, హాస్టల్, భోజనం లాంటి సౌకర్యాలు వీళ్ళు అందించడం జరుగుతుంది. సో, గురుకుల స్కూల్‌లో అడ్మిషన్ అంటాం దీన్ని మనం. సో, ఇది మనకి అఫీషియల్ వెబ్‌సైట్ అండి అప్లై చేసుకోవడానికి. సో, ఇక్కడ చూసినట్టయితే మన నోటిఫికేషన్ వచ్చేసింది సెట్ 2026 అని చెప్పేసి. సో, ఎగ్జామ్ డేట్ వీళ్ళు ఫస్ట్ మంత్ మెన్షన్ చేయడం జరిగింది. 22/2/2026 అని చెప్పేసి. సో, పేమెంట్ స్టార్ట్ అండ్ ఎండ్ డేట్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో, 11/12/2025 నుంచి 21/01 అంటే జనవరి 2026 వరకు మనకి అప్లై చేసుకోవచ్చు. అంటే ఈ రోజు నుంచి మన అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో, అప్లికేషన్ స్టార్ట్ డేట్ అండ్ ఎండ్ డేట్ కూడా ఇవ్వడం జరిగింది. సేమ్ ఏవైతే మనకి పేమెంట్ డేట్స్ ఇచ్చారో అప్లికేషన్ డేట్ వాళ్ళు అవే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో, సర్వీసెస్ చూసుకున్నట్టయితే ఫస్ట్ వీళ్ళు పేమెంట్ అడుగుతారండి. పేమెంట్ ప్రొవైడ్ చేసిన తర్వాత అప్లికేషన్ క్లిక్ చేయాలి. సో, దీనికి సంబంధించిన డీటెయిల్ నోటిఫికేషన్ మనం చూడాలి అనుకుంటే, సో, ఇక్కడ మనకొచ్చేసి ఇది ఉంది కదా! దీని మీద క్లిక్ చేస్తే మనకి వేరే ట్యాబ్ అనేది ఓపెన్ అవుతుంది. సో, వేరే ట్యాబ్‌లో మనం చూసుకున్నట్లయితే ఇది మనకి ప్రాపర్ నోటిఫికేషన్. సో, ఇక్కడ వచ్చేసినట్టు ఇక్కడ మనకి ఇంట్రడక్షన్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో, దీనిలో వచ్చేసి మనం ఇంతకుముందు చెప్పినట్టుగానే ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకి మనకి ఫ్రీగా రెసిడెన్షియల్ ప్రొవైడ్ చేస్తామని చెప్పడం జరిగింది. సో, ఇక్కడ చూసుకోవచ్చు వీళ్ళు ఫ్రీగా ప్రొవైడ్ చేసి మనం పెట్టడం జరిగింది. టీచర్స్ అండ్ నీట్, ఎంసెట్ అండ్ ఇలాంటి కోచింగ్ కూడా వాళ్ళు ఫ్రీగా కోచింగ్ ఇస్తారంట. దాంతో పాటుగా న్యూట్రిషన్ ఫుడ్స్, నోట్‌బుక్స్, శానిటరీ పెన్సిల్స్ ఇవన్నీ వీళ్ళు ఫ్రీగా ఇస్తారని చెప్పేసి వీళ్ళు ఇక్కడే మెన్షన్ చేయడం జరిగింది మనకి. సో, ఇవన్నీ మనం ప్రాపర్‌గా ఒకసారి చదువుకున్నట్టయితే మనకి క్లియర్‌గా అర్థమవుతుంది. సొసైటీలలో మనకి అడ్మిషన్ అనేది జరుగుతుంది. సో, ఫస్ట్ వచ్చేసినట్టయితే మనకి టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్ ఇక్కడ చూసినట్టయితే టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్ ఒకటుంది. దీని తర్వాత డబ్ల్యూఆర్‌ఐఎస్ ఇది ట్రైబల్ వెల్ఫేర్ ఒకటుంది, బీసీ వెల్ఫేర్ ఒకటుంది, సోషల్ వెల్ఫేర్ ఒకటుంది అండ్ జనరల్ గురుకులాస్ ఇవన్నీ మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే మనకి బ్యాక్‌లాగ్ అనమాట. సిక్స్త్ క్లాస్ నుంచి నైన్త్ క్లాస్ వరకు ఏవైతే కొన్ని సీట్స్ వేకెన్సీ ఉంటాయో ఆ సీట్స్ కూడా వీళ్ళు ఫిల్ చేయడం జరుగుతుంది దీని త్రూగా. సో, ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్టయితే వీళ్ళు ఏం చెప్పారంటే మనకి సో, క్యాండిడేట్ మన రూరల్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి 4వ తరగతి చదివుండాలని వీళ్ళు చెప్పడం జరిగింది. సో, 4వ తరగతిలో వాళ్ళు ఎస్సీ వాళ్ళకి, బీసీ వాళ్ళకి వీళ్ళు రిజర్వేషన్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇన్‌కమ్ ఉంటుంది కదా! ఇన్‌కమ్ మెన్షన్ చేయడం జరిగింది. సో, రూరల్ బిలో వాళ్ళకేమో రూరల్ బ్యాక్‌గ్రౌండ్ వాళ్ళకేమో 1,50,000 పెట్టారు. అండ్ అర్బన్ వాళ్ళకేమో 2,00,000 ఇది వీళ్ళు ఇన్‌కమ్‌కి పెట్టిన కండిషన్ అనమాట. సో, రిజిస్టర్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఈ వెబ్‌సైట్‌లలో ఈ కింద కనిపిస్తున్న ఈ 4 వెబ్‌సైట్‌లలో 11/12 నుంచి 21/1/26 వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన లింక్ అనేది మీకు మన డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో, నేను మీకు ఇంతకుముందు చెప్పాను కదా! ప్రాసెస్ వచ్చేసి 2 స్టేజ్‌లో ఉంటుంది. ఫస్ట్ వీళ్ళొచ్చేసి పేమెంట్ తీసుకుంటారు. అక్నాలెడ్జ్‌మెంట్ పేమెంట్. సో, పేమెంట్ తర్వాత మనం అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో, ఇక్కడ చూడండి ఫస్ట్ పేమెంట్ మీద క్లిక్ చేయమన్నారు. పేమెంట్ అయిపోయిన తర్వాత పేమెంట్ మీద క్లిక్ చేస్తే మనకి ఇలా వస్తుంది. సో, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ చేసి మనం పేమెంట్ చేస్తాము. సో, దీని తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ మీద లింక్ మీద క్లిక్ చేస్తే మనకి ఆ పేమెంట్ ఏదైతే నెంబర్ ఉంటుందో ఆ నెంబర్ మీద క్లిక్ చేసి డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి మనం కంటిన్యూ చేసుకోవాలన్నమాట. సో, ఈ విధంగా మనం పేమెంట్ అనేది చేయడం జరుగుతుంది. సో, మనం దీంట్లోకెళ్ళినట్టయితే క్యాండిడేట్‌కి మనకి బేసిక్‌గా ఏమేం కావాలి? సో, క్యాండిడేట్‌కొచ్చేసి ఫోటోగ్రఫీ, ఆధార్, సర్టిఫికేషన్ పీడబ్ల్యూడీ సర్టిఫికేట్ అయితే దానికి సంబంధించిన రిలేటెడ్ సర్టిఫికేట్ అండ్ ఇక్కడ వీళ్ళు అడిగారు పేరెంట్ ఇన్‌కమ్ అడిగారు. సో, ఇంతకుముందు మనం అనుకున్నాం కదా! 1,50,000 అండ్ 2,00,000 అని చెప్పేసి వాళ్ళ పేరెంట్ ఇన్‌కమ్ వీళ్ళు మెన్షన్ చేయాలి. సో, ఎవరైతే స్టూడెంట్ అప్లై చేస్తున్నారో వాళ్ళకి క్యాస్ట్ అనేది ఖచ్చితంగా వాళ్ళు సబ్మిట్ చేయాలి. సో, ఇవి వీళ్ళు తీసుకోవాల్సిన డాక్యుమెంట్స్. సో, ఈ డాక్యుమెంట్‌లో మనం చూసుకున్నట్టయితే రిజల్ట్ కూడా మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చని చెప్పారు. సో, మార్చ్, ఏప్రిల్ 2026లో మనం రిజల్ట్ అనేది ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అంట. సో, దాని తర్వాత వీళ్ళు ఇంతకుముందు చెప్పాను కదా! ఏ సొసైటీలో ఎంతెంత రిజర్వేషన్ అని చెప్పేసి. సో, దాని ప్రకారం వాళ్ళు సీట్ అలొకేషన్ చేసి రిజర్వేషన్ చేయడం జరుగుతుంది. స్ట్రక్చర్ ఆఫ్ ద ఎగ్జామ్ టెస్ట్ ఫిఫ్త్ క్లాస్ వాళ్ళకి, సిక్స్త్ క్లాస్ వాళ్ళకి, సెవెంత్ క్లాస్ వాళ్ళకి, ఎయిత్, నైన్త్ క్లాస్ వాళ్ళకి. సో, ఇక్కడ మనకి 5 పార్ట్స్ ఉంటాయని క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. సో, 5 పార్ట్స్ వచ్చేసి 2 అవర్స్ డ్యూరేషన్. సో, 100 మార్క్స్ ఉంటాయి. సో, మొత్తం 5 పార్ట్స్ తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, ఈవీఎస్, మెంటల్ ఎబిలిటీ. సో, 100 మార్క్స్ 2 అవర్స్ డ్యూరేషన్ ఉంటుంది. సో, వీళ్ళొచ్చేసి మెథడ్ ఆఫ్ ఆన్సరింగ్ క్వెషన్స్ అంటే ఓఎంఆర్ షీట్ అని చెప్పారు. బ్లూ ఆర్ బ్లాక్ పెన్ అని చెప్పారు. సో, ఇన్‌స్ట్రక్షన్ ఎగ్జామ్స్ అని చెప్పేసి బిఫోర్ దట్ రావాలని చెప్పారు. అండ్ క్యాండిడేట్ నీడ్ టు విల్ బి అలౌడ్ ది 10:30 AM 11:00 ఎగ్జామ్ అయితే 10:30కి రమ్మని చెప్పారు. సో, నేచర్ ఆఫ్ ద టెస్ట్ వీళ్ళు మనకు ఒకటి ఎగ్జామ్ ఫ్రమ్ 2 యాడ్ చేశారు ఓఎంఆర్ షీట్ చూసుకోవడానికి. సో, అది చూసుకుంటే మనకు సరిపోతుంది. సో, ఇక్కడ చూసారు మీకేమన్నా హెల్ప్ లైన్ కావాలనుకుంటే ఇక్కడ కొన్ని నంబర్స్ ఇచ్చారు. ఆల్ సొసైటీ నేమ్స్ అండ్ వెబ్‌సైట్స్ ఇచ్చారు. సో, దాంతో మీరు కనెక్ట్ అయితే మీకు ఫుల్ డీటెయిల్స్ అనేది తెలియడం జరుగుతుంది. సో, ఈ విధంగా మనం అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇన్‌కేస్ ఎవరికైనా అప్లికేషన్ చేయడం అర్థం మీకు ఈ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ మీకు అప్లికేషన్ కావాలంటే కామెంట్‌లో అప్లికేషన్ ప్రొవైడ్ చేయండి. సో, నేను మీ అప్లికేషన్ చేసి మీకు పంపించడం జరుగుతుంది. ఎందుకంటే ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్‌లే కాబట్టి ఎటువంటి చార్జెస్ ఉండవు.